చైనాకి చెక్కు, మనకి ఆదాయం. అదే అండమాన్ నికోబార్ ఐలాండ్. అండమాన్ నికోబార్ ఐలాండ్‌లో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్లు కావచ్చు, నేషనల్ ఫ్రంట్లు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు పర్యావరణంకి ఎవరో వంక చెప్పారని ఆగిపోవడం. ప్రభుత్వం చేతిలో ఉండదు పర్యావరణం అన్నట్టు. అమెరికా వాడు బొగ్గుతోనే మేము వాడుకుంటాము, బొగ్గుతోనే ఇది చేస్తాం, పెట్రోల్ డీజిల్‌తోనే చేస్తాం అన్నాడు. అలా సుప్రీంకోర్ట్ ఏం చేసింది? స్టేట్మెంట్లు బావుంటాయి. బట్ వాడు పొల్యూషన్ ఓకే. మా ఇష్టం మేము చూసుకుంటాం అంటున్నాడు. సోలార్ నుంచి బయటకొచ్చేసాడు. విండ్ పవర్ నుంచి బయటకొచ్చేసాడు. వాడు దాంతోనే నడుపుతానంటున్నాడు. వాడికి లేనిది మనకేంటి సమస్య ఇక్కడ? మనకి పొల్యూషన్‌గా చూద్దాం. అట్ ద సేమ్ టైమ్ మన పరుగు అన్నటువంటి దానికి అడ్డుపడకూడదు. అండమాన్ నికోబార్ ఐలాండ్‌లో చెట్లు పోతే గనక అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అయిపోతారు. అట్లాంటిది. అక్కడున్న మొత్తం అండమాన్ నికోబార్ ఐలాండ్ అంతా లేదు. గిరిజనులు ఉండేటటువంటి దీవులు సెపరేట్‌గా ఉన్నాయి. మిగతాది ఏదైతే పోర్ట్ కట్టుకోవడానికి వీలున్న చోట కూడా చెట్లు